కాంగ్రెస్ మా కార్యకర్తలు ఏంటంటే ఆ ప్రతిపక్షం ఉన్నప్పుడు జర జోరుగా తిరిగేది, రోడ్లు ఎక్కేది, ధర్నాలు చేసేది, హంగామా చేసేది. ఇక ప్రభుత్వానికి వచ్చినాక జర సలహపడ్డట్టున్నారు కొంచెం. ఈరోజు ఆ ఉత్సాహం, నేను చాలామంది ఊరికెళ్ళి రావాలని నేను కోరుకున్నా, అది మాత్రం కొంచెం నిరుత్సాహమే అని ఈ సందర్భంగా ఉన్నట్టు చెప్పక తప్పదు. సరే, ఏదేమైనప్పటికీ ఈ మెసేజ్ అనేది ప్రజలలో పోవాలి కాబట్టి అందుకోసమే ఒక మీటింగ్ పెట్టుకున్నాం. లేదంటే ఎక్కడిదక్కడ ఊరు కొబ్బరికాయ కొట్టుకుంటూ ఫౌండేషన్ వేసుకుంటూ పోగలుగుతాం. మనకు దాదాపు 127 ఊర్లు, 50 మున్సిపల్ వార్డులు ఉన్నాయి. ఆ లెక్కన చూస్తే మనకు దాదాపు 180 వార్డులు ఊర్లు. కానీ ఊరు తిరగాలంటే మరి చాలా సమయం పడుతుంది. అయినా కూడా చేసే కార్యక్రమం చేస్తున్నాం. పోచంపల్లి మండలం టౌన్లో అక్కడికి సంబంధించి 16 కోట్ల రూపాయలతోటి అక్కడ కూడా శంకుస్థాపన జరిగింది. ఈరోజు మన భువనగిరి మండలానికి సంబంధించి మన భువనగిరి టౌన్లోనే 13,60,00,000 రూపాయలతోటి మనము వార్డుల నిధులు పెట్టుకునే కార్యక్రమం చేస్తున్నాము. దానికి సంబంధించి శంకుస్థాపన కూడా చేసుకున్నాం ఇప్పుడు ఇదే గంజ్ మార్కెట్ యార్డ్లో. అట్లనే మనకు సంబంధించి మండలానికి సంబంధించి కూడా 9.5 కోట్లతోటి గ్రామాన నిధులు తీసుకొచ్చే కార్యక్రమం, మరి 9.5 కోట్లతోటి మరి శంకుస్థాపన చేసే కార్యక్రమం జరుగుతుంది. మరి ఇక్కడ ఈరోజు మండలం అండ్ టౌన్ రెండు కలిపి కూడా 23.1 కోట్ల రూపాయలతోటి మండలం అండ్ టౌన్ శంకుస్థాపనలు నిధులతో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సో చాలా గొప్ప విషయం. ఇట్లా నిధులు ఇట్లా రావడం అనేది అరుదు. ఒక్కొక్క గ్రామానికి 40, 50 లక్షలు, 60 లక్షలు కూడా పెట్టుకోవడానికి వీలవుతుంది. ఇది మన అదృష్టంగా భావించాలి. అదే ఒలిగొండది హెచ్ఎండే లేదు, అక్కడ అన్ని నిధులు రావు. ఇక్కడ కూడా అంతకుముందు ఎప్పుడు ఇట్లా రాలే. మనము ముఖ్యమంత్రి గారిని పదే అడగడం, వారు కూడా మన మీద మన ప్రాంత ప్రజల మీద ప్రేమతోటి నిధులు ఇచ్చిండ్రు. సో అందులో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి ఇక్కడ భువనగిరిలో. ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ ఒక కార్యక్రమం చేసుకుందాం గొప్పగా. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం అయినప్పుడు అది అందరికి తెలియజేసే బాధ్యత కూడా మన మీద ఉంది. ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు ఈ స్టేజ్ మీదకి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలందరికీ తెలవాలి, ప్రభుత్వం మన మీద ప్రేమతోటి నిధులు ఇచ్చినప్పుడు మనం చెప్పాల్సిన అవసరం, అందరికి తెలియాల్సిన అవసరం. సో ఆ విధంగా ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. సో అందులో భాగంగా ఈ యొక్క శంకుస్థాపనలు ఇక్కడ చేసుకున్నాం. సరే, అక్కడ పోచంపల్లి అయిపోయింది, భువనగిరి మండల్ టౌన్ అయిపోయింది. మళ్ళా ఎల్లుండి బీబీ నగర్ మండలంలో కూడా అక్కడ 16 కోట్ల రూపాయలతోటి బీబీ నగర్ మండలం కూడా చేసుకుంటే హెచ్ఎండే నిధులన్నీ కూడా శంకుస్థాపనలు చేసుకునే కార్యక్రమం మొదలు అవుతుంది. ఎక్కడికక్కడ చేసుకునే కార్యక్రమం